అతి చిన్న వయసులోనే మోడలింగ్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది పూజిత. డిగ్రీ చదువుతున్నప్పుడే 19 ఏళ్ల చిన్న వయసులో మిస్ విశాఖగా ఎన్నికైంది. ఇప్పుడు మిస్ క్వీన్ ఆంధ్రప్రదేశ్ కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఎన్నో ఆటంకాలు అధిగమిస్తూ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మోడలింగ్ రంగంలో దూసుకుపోతోంది పూజిత. కాస్టింగ్ కౌచ్ పేరు ఇప్పుడు అన్ని రంగాల్లోనూ వినిపిస్తోంది. ఈ కాస్టింగ్ కౌచ్ గురించి పూజిత ఏం చెప్పింది? మిస్ క్వీన్ ఆఫ్ ఏపీ పూజితతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. మిస్ క్వీన్ ఏపీగా సెలెక్ట్ అయ్యారు. అయితే విశాఖపట్నం చెందిన యువతకి ఈ మిస్ క్వీన్ ఏపీ కిరీటం దక్కడం పట్ల విశాఖ వాసులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో విశాఖపట్నం చెందిన చాలామంది కూడా ఇప్పుడిప్పుడే యువతి యువకులు కానీ మోడలింగ్ వైపు అడుగులు వేస్తున్న సందర్భాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో అతి తక్కువ కాలంలోనే ఈ విధంగా మిస్ క్వీన్ ఏపీగా సెలెక్ట్ అవ్వడం పట్ల పూజిత ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ఆమె ఏ విధంగా తమ భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్న అంశంపై మనతో మాట్లాడేందుకు ప్రస్తుతం పూజిత ఉన్నారు. పూజిత గారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పూజిత గారు, మొట్టమొదటిగా కంగ్రాచులేషన్స్. అదేవిధంగా అసలు మోడలింగ్ ఎందుకు వెళ్ళాలనిపించింది, మోడలింగ్ వైపు అడుగులు ఎప్పుడు వేశారు? First of all, thank you so much. Nenu Poojitha Devulpalli and I'm born and brought up in Visakhapatnam. Sir, so to answer your question, nenu 2017 nunchi modeling వైపు ఇంట్రెస్ట్ చూపించాను. సో నాకేంటంటే ఐఎమ్ యాక్చువల్లీ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బీయింగ్ ఆన్ స్టేజ్ అండ్ పర్ఫార్మింగ్ అనమాట. సో మై పేరెంట్స్ ఆర్ ఆల్సో వెరీ సపోర్టివ్ ఆఫ్ మీ. సో నేను 2017లో మిస్ వైజాగ్ అనే పోస్టర్ చూశాను. అజయ్ అగర్వాల్ గారు కండక్ట్ చేస్తూ ఉంటారు. సో మిస్ వైజాగ్ పోటీలకి ఏంటంటే నేను సరదాగా ఏదో కాలేజ్ బంకేసి వెళ్దామనే యాంగిల్లో వెళ్ళాను, నేను నా ఫ్రెండ్స్. కానీ అక్కడ జరిగిన గ్రూమింగ్ కానీ టాలెంట్ రౌండ్స్ కానీ ఈవెంట్ ఎంత మంచి స్కేల్లో జరిగింది అనేది కానీ నాకు చాలా నచ్చింది. సో అండ్ ఫార్చునేట్లీ 2017లో నేను మిస్ వైజాగ్ టైటిల్ అనేది కూడా గెలుచుకున్నాను. సో అక్కడి నుంచి నా మోడలింగ్ జర్నీ అనేది స్టార్ట్ అయింది సార్. సో అండ్ ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూయింగ్ ఫర్ మోర్ దెన్ 7 years నౌ. ఆఫ్టర్ దట్ మిస్ సో స్టార్ ఫస్ట్ రన్నరప్ కూడా నేను విన్ అయ్యాను. ఇట్ వాజ్ ఇన్ 2022 హైదరాబాద్లో జరిగింది. సో థర్డ్ టైమ్ యాజ్ అ చామ్ అన్నట్టు నౌ ఐ వన్ ది క్వీన్ ఏపీ టైటిల్ 2024-2025. అంటే ఎవరైతే ఆడపిల్లలు అడుగు పెట్టాలనుకుంటారో కొంతవరకు కొన్ని ఇబ్బందులు కూడా పడుతుంటారనిపిస్తుంది. అలాంటి ఇబ్బందులు మీరు ఎదుర్కొన్నారా? అలాంటి వారికి ఏమేమి చెప్పబోతున్నారు? సో ఇది యాక్చువల్లీ చాలా కాంట్రవర్షియల్ క్వశ్చనే కైండ్ ఆఫ్. అంటే సార్ నేనేం బిలీవ్ చేస్తానంటే ఒకసారి మనం ఒక పేరెంట్స్ అంబ్రెల్లా నుంచి బయటకు వచ్చినప్పుడు, ప్రపంచంలోకి వచ్చినప్పుడు చాలా రకమైన ఎదుర్కొంటాం, చాలా రకమైన సమస్యలు కానీ ఛాలెంజెస్ కానీ ఎదుర్కొంటాం. ఎనీ అదర్ ఇండస్ట్రీ లాగే మోడలింగ్ ఈజ్ ఆల్సో వన్ సచ్ ఇండస్ట్రీ. అండ్ ఐ కమ్ ఫ్రమ్ అ బ్రాహ్మణ్ కమ్యూనిటీ. ఐఎమ్ యాక్చువల్లీ అ బ్రాహ్మణ్. సో మై పేరెంట్స్ వర్ యాక్చువల్లీ వెరీ సపోర్టివ్. ఎందుకంటే దే సా అ ప్రొఫెషనల్ అండ్ క్రియేటివ్ సైడ్ ఆఫ్ ఇట్ రాదర్ దాన్ సీయింగ్ ఇట్ లైక్ సినిమా పరిశ్రమ కానీ మోడలింగ్ పరిశ్రమ కానీ కొంచెం జాగ్రత్తగా ఆడపిల్లలను పంపించాలి. అది ఏమీ కాదు, మీ పిల్లల మీద మీరు నమ్మకం ఉంచుకోండి. మా అమ్మ నాన్న నన్ను అలా నమ్మారు కాబట్టి నన్ను పంపించారు. ఈ రోజుకి మా అమ్మ నేను ఈ కాంటెస్ట్కి వెళ్తున్నాను అంటే మా మమ్మీ నాకు చాలా సపోర్టివ్గా, నాన్న నువ్వు గెలిచే ఇంటికి వస్తావని చెప్తారు. సో పేరెంట్స్కి మీకు ఆ సపోర్ట్ ఉంటే రేపు పొద్దున అక్కడ ఏమైనా జరిగినా సరే పిల్లలు వచ్చి వెనక్కి చెప్పగలుస్తారు, అమ్మ ఈ ఛాలెంజ్ నేను ఎదుర్కొన్నాను, లేకపోతే నాతో ఎవరో ఇలా బిహేవ్ చేశారు అని. సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ సిచ్యువేషన్ని మేము చాలా సీరియస్గా తీసుకుంటాము. వి ఎట్ ఇలాహి ఆర్ వెరీ ప్రొఫెషనల్. మేము చెప్తాం అనమాట. అంటే ఇప్పుడు ఎవరైనా క్లయింట్స్ వచ్చి ఏమైనా వర్క్ కానీ లేకపోతే ఇలా పేజెంట్స్కి వెళ్ళాలన్నా సరే అన్ని రకాల మనుషులు ఉంటారు, అన్ని రకాల సిచ్యువేషన్స్ వస్తాయి. వాటిని మనం ఎలా ఎదుర్కొని మన పని మన కెరియర్ ఫార్వర్డ్ వెళ్ళేలా ఎలా చూసుకోవాలనేది చూడాలి సార్. సో ఐ బిలీవ్ టు సీ ఇన్ ద పాజిటివ్ సైడ్ ఆఫ్ ఇట్. నేను లేదు కాస్టింగ్ కౌచ్ లాంటిది లేదు అంటే నన్నను ఉంది, ఇట్ ఈస్ వెరీ రియల్. కానీ మన లైఫ్ స్టైల్ చాయిసెస్ ఎలా ఉన్నాయి, మన లైఫ్ని మనం ముందుకు ఎలా తీసుకోవాలనే చాయిస్తో క్లారిటీతో పిల్లలు మోడలింగ్ ఇండస్ట్రీలోకి వస్తే డెఫినెట్లీ వైజాగ్ పీపులే కాదు ఆంధ్ర పీపుల్ దే కెన్ డెఫినెట్లీ సీ సక్సెస్. ఈ మిస్ క్వీన్ క్రౌన్ వెనకాల ఎంతో పెద్ద కథే ఉంది. సుమారు 7 సంవత్సరాల ప్రయాణం ఉంది. అదేవిధంగా కేవలం ఒక్కరోజుతో పోయింది కాదు, దాని వెనకాల చాలామంది కష్టం కూడా ఉంది. సైకలాజికల్గా ఎంతో డిప్రెషన్ ఉన్న సమయంలో కూడా దాన్ని అధిగమించి ఇప్పుడు మిస్ క్వీన్ ఏపీగా ఎదిగారు పూజిత. అయితే ఇలాంటి వారిని మరి ఇంకా విశాఖపట్నం ఎంతమందిని బయటకు తీసుకొస్తుంది, ఇంకా మోడలింగ్లో ఎంతమంది ఇంకా ఎదుగుతారనే అంశంపై కూడా చూడాలి. వీడియో జర్నలిస్ట్ రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.